ఆగస్టు 15న మిస్టర్ బచ్చన్, డబుల్ స్మార్ట్, ఆయ్ వంటి తెలుగు సినిమాలతో పాటు తమిళ డబ్బింగ్ మూవీ తంగలాన్ విడుదలవుతోంది. ఈ మధ్య కాలంలో ఒకేసారి 4 చెప్పుకోదగ్గ సినిమాలు విడుదల కావడం ఇదే అని చెప్పవచ్చు. ఈ 4 సినిమాలు కూడా వేటికవి ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. మిరపకాయ వంటి సూపర్ హిట్ తర్వాత రవితేజ, హరీష్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ మిస్టర్ బచ్చన్ హిందీ మూవీ రైడ్ కి రీమేక్ గా రూపొందింది. మరి ఈ సినిమాతో రవితేజ, హరీష్ శంకర్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంటారేమో చూడాలి. రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బాస్టర్ ఫిలిం స్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా వస్తున్న మూవీ డబుల్ స్మార్ట్. మాస్ ప్రేక్షకులను మెప్పించడమే లక్ష్యంగా వస్తున్న ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. మరి ఈ సీక్వెల్ స్మార్ట్ శంకర్ మాదిరిగానే బాక్సాఫీస్ దగ్గర మ్యాజిక్ చేస్తుందేమో చూడాలి. మ్యాడ్ వంటి ఎంటర్టైనర్ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ బావమర్ది నార్ని నితిన్ ఇప్పుడు ఆయ్ అనే మరో ఎంటర్టైనర్ తో వస్తున్నాడు. ప్రమోషనల్ కంటెంట్ తో యూత్ దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా థియేటర్లలో నవ్వులు పూయించడం ఖాయమంటున్నారు. టాలీవుడ్ స్టార్ విక్రమ్ తంగలాన్ అనే పీరియాడిక్ యాక్షన్ డ్రామాతో వస్తున్నాడు. పారంజిత్ దర్శకుడు. ఈ సినిమాపై తెలుగునాట కూడా మంచి బజ్ ఉంది. విక్రమ్ కష్టానికి తగ్గ ఫలితం ఈ చిత్రంతో లభిస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.